ప్రైజ్ ద లార్డ్. మరి గతంలో మనం ఆది సిలువ గురించి ధ్యానం చేసుకున్నాం. ఈరోజు అరణ్యంలో సిలువ, ద క్రాస్ ఇన్ ద విల్డర్నెస్. సంఖ్యాకాండం 2వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే, అరణ్యంలో సంఘం ఉన్నట్లు అరణ్యంలో సిలువ ఉంది. అరణ్యంలో సిలువ ఏమిటా అని ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఇది వాస్తవం. ఇజ్రాయేలీలందరూ వారి వారి పూర్వీకుల కుటుంబాల టెక్కములు అంటే బ్యానర్ దగ్గర వారి వారి ధ్వజాల క్రింద డేరాలు వేసుకోవాలి. వారు ప్రత్యక్ష గుడారానికి కొంత దూరంలో దాని చుట్టూరా దిగాలి. సంఖ్యాకాండం 2వ అధ్యాయం 3వ వచనం. అని దేవుడైన యెహోవా మోషేకు అహరోనుకు ఆజ్ఞాపించాడు. ప్రత్యక్ష గుడారము ఒక సంచార దేవాలయము, మొబైల్ టెంపుల్. ఇది అరణ్య దేవాలయము. ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో సంచారం చేస్తున్నప్పుడు వారు ఎక్కడికి వెళితే అక్కడికి, వారు ఎక్కడ ఉంటే అక్కడికి ఈ దేవాలయాలను వారు తీసుకుని వెళ్ళేవారు. ప్రత్యక్ష గుడారానికి 4 వైపులు ఇజ్రాయేలీలు కొంత దూరంలో దిగాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఎవరెవరు ఏ దిక్కున అనే విషయం మనం పరిశీలన చేద్దాం. నెంబర్ 1, తూర్పు, ఈస్ట్. 3 గోత్రాలు. సంఖ్యాకాండం 2వ అధ్యాయం 3 నుంచి 9 వచనాలు చదివినట్లయితే, తూర్పు ఈస్ట్న 3 గోత్రాలు ఉండాలంట. ఏంటా 3 గోత్రాలు అంటే యోదా, ఇస్సాకారు, జెబూలూన్. మరి తూర్పు అంటే సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కు. గమనించాలి, సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కున యోదా పాళెపు ధ్వజము గలవారు తమ తమ సేనలు చెప్పిన దిగవలను. వీరి సంఖ్య 74,600 మంది. యోదా సమీపమున ఇస్సాకారు గోత్రికులు దిగవలను. లెక్కింపబడిన పురుషుల సంఖ్య 84,400 మంది. అతని సమీపాన జెబూలూను గోత్రికులు ఉండవలను. లెక్కించబడిన పురుషుల సంఖ్య 57,400 మంది. ఇది తూర్పు. ఇంకా దక్షిణం అంటే సౌత్ 3 గోత్రాల చూసినట్లయితే సంఖ్యాకాండం 2వ అధ్యాయం 10 నుండి 16 వచనాలు చదివినట్లయితే, రూబేను, సిమియోను, గాదు, ఈ 3 గోత్రాల దక్షిణం. రూబేను ధ్వజం వారి సేనల చెప్పున దక్షిణ దిక్కున ఉండవలను. లెక్కింపబడిన పురుషుల సంఖ్య 46,500 మంది. అతని సమీపాన సిమియోను గోత్రికులు దిగవలను. లెక్కించబడిన పురుషుల సంఖ్య 59,300 మంది. అతని సమీపాన గాదు గోత్రాలు ఉండవలను. లెక్కించబడిన పురుషుల సంఖ్య 45,650 మంది. ఈ 3 గోత్రాల మొత్తము సంఖ్య 151,450 మంది. ఇది 2వ తెగ. ఇంకా 3వది పడమట. ఇక్కడ ఉండవలసినటువంటి 3 గోత్రాలు ఏంటంటే సంఖ్యాకాండం 2వ అధ్యాయం 18 నుంచి 24 వచనాల వరకు చదివితే, ఎఫ్రాయిము గోత్రము, మనస్సే గోత్రము, బెన్యామీను గోత్రం. ఇది 3 గోత్రాలు. ఎఫ్రాయిము ఛానల్ చెప్పిన వారి పాళెము ధ్వజము పడమట దిక్కున దిగ ఉండవలను. వీరిలో లెక్కించబడిన వారు 40,500 మంది పురుషులు. అతని సమీపాన మనస్సే గోత్రం ఉండవలను. లెక్కించబడిన పురుషులు 32,200 మంది. అతని సమీపాన బెన్యామీను గోత్రం ఉండవలను. లెక్కింపబడిన పురుషుల సంఖ్య 35,400 మంది. వీరిది 3వ గుంపు. వీరందరూ 20 సంవత్సరాలు పైబడినవారు. చివరిగా 4వది ఉత్తరం, నార్త్. ఇక్కడ ఉండవలసిన 3 గోత్రాలు సంఖ్యాకాండం 2వ అధ్యాయం 25 నుంచి 31 వచనాలు చదివినట్లయితే, దాను, ఆషేరు, నప్తాలి. దాను పాళెపు ధ్వజం వారి సేనలు చెప్పిన ఉత్తర దిక్కున ఉండవలను.
లెక్కింపబడిన వారి పురుషుల సంఖ్య 62,700 మంది. అతని సమీపాన ఆషేరు గోత్రికులు దిగవలను. వీరిలో లెక్కించబడిన వారు 41,500 మంది. అతని సమీపాన నప్తాలి గోత్రికులు ఉండవలను. లెక్కించబడిన పురుషుల సంఖ్య 53,400 మంది. ఇది 4వ తెగ. చూడండి ప్రియులారా, యూదా గోత్రం అన్నిటికంటే పెద్దది. ఎంతంటండి? పురుషులు కేవలం 84,400 మంది ఉన్నారు అక్కడ. సో ఈ విధంగా ప్రియులారా మనం గమనించినట్లయితే లేవీలు లెక్కించబడలేదు. ప్రాముఖ్యమైన విషయం, లేవీలు ఇజ్రాయేలులో తాము లెక్కించుకొనలేదు. వీరు యాజకులుగా నియమించబడ్డారు. అతి చిన్న గుంపు పడమట ప్రాంతంలో ఉన్న ఎఫ్రాయిము, మనస్సే, బెన్యామీను. వీరు సంఖ్యలో అతి చిన్న గుంపుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. అతిపెద్ద గుంపు తూర్పు ప్రాంతంలో ఉన్న యూదా గోత్రం, ఇస్సాకారు గోత్రం, జెబూలూను గోత్రం. వీరు సంఖ్యలో అతిపెద్ద గుంపులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. సో విషయం ఇప్పుడు మనం శిలువ రూపం, 4 దిక్కుల్లో నివసించే గోత్రాల విషయం ఎందుకు చర్చించామంటే, అరణ్యంలో ప్రత్యక్ష గుడారం చుట్టూ ఉన్న వీరు శిలువ ఆకారాన్ని పోలి ఉన్నారు. ఇది దేవుని ప్రణాళిక. ఏ గోత్రం ఏ వైపున నివసించాలో దేవుడే ఏర్పాటు చేశాడు. ఇందులో ఎన్నో పారమార్థికమైనటువంటి సత్యాలు దాగి ఉన్నాయి. పరలోక ప్రణాళిక చెప్పిననే దేవుడు దీనిని చేశాడు. శిలువ చిత్రాన్ని ఒక్కసారి ఊహించండి. పాదాల వైపున 3 గోత్రాలు, శిలువకు కుడివైపున మరో 3 గోత్రాలు, శిరస్సు వైపున ఇంకో 3 గోత్రాలు, ఎడమ వైపున 3 గోత్రాలు. ఎంత చక్కని ప్రణాళికో చూసారా ప్రియులారా? ఇక్కడ తూర్పు శిలువ పాదముల వైపు, తూర్పు శిలువ పాదాల వైపు అనగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై వేలాడినప్పుడు 2 కాళ్లలో మేకులు కొట్టినటువంటి వైపు ఇది సూర్యుడు ఉదయించే దిక్కు. ఈ దిక్కున యూదా, ఇస్సాకారు, జెబూలూను 3 గోత్రాలను దేవుడించాడు. నీతి సూర్యుడైన యేసు యూదా గోత్రం నుంచే ఆవిర్భవించాడు. ఆయన యూదయ దేశపు బెత్లెహేములో జన్మించాడు. యూదా అంటే స్తుతి అని అర్థం. యూదా దగ్గర రాజదండం కూడా ఉంది. సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో దేవుడు ప్రస్తావించిన మొదటి గోత్రం ఇది. సో ఈ 4 గోత్రాలని మనం విస్తరించిన విధానాన్ని చూసినట్లయితే ఒక శిలువాకారం వస్తుంది అన్నమాట. సో అదే తూర్పున యూదా గోత్రం, ఇవన్నీ చూస్తాం. నెక్స్ట్ దక్షిణం చూసినట్లయితే ఇది శిలువ కుడివైపు అనమాట. శిలువ కుడివైపున ఉన్నటువంటి దొంగ రక్షించబడినాడని పెద్దలు బోధిస్తారు. ఇది బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడలేదు. శిలువలో దొంగ రక్షించబడ్డాడనే ఉంటుంది తప్ప ఆయన ఎడమవైపు కుడివైపు అనేది ఎక్కడ లేదు. దేవుని దక్షిణహస్తం అనేటువంటి మాట బైబిల్లో చాలా పర్యాయాలు మనం ప్రస్తావించబడింది. అంటే కుడి చేయి అన్నమాట. ఈ దిక్కుకున్నటువంటి ప్రత్యేకత ఇది. ఈ దిక్కునే యాకోబు పెద్ద తనయుడైనటువంటి రూబేను ఆక్రమించాడు. యాకోబు రూబేనును దీవిస్తూ, రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తి, నా బలము యొక్క ప్రథమ ఫలము, ఔన్నత్యసేను బట్టి బలాతిశయము నీవే అని ఆదికాండం 49వ అధ్యాయం 3వ వచనంలో యాకోబు దీవించడం మనం అక్కడ చదువుతూ ఉన్నాం. రూబేను మరి గొప్ప ఆధిక్యతను పొందాడు. పెద్ద కుమారునికి అన్నిటిలో 2 పాళ్ళు దొరుకుతుంది. అర్థమైందా? నెక్స్ట్ మూడవది పడమర అంటే శిలువ శిరస్సు వైపు. పడమర అంటే శిలువ శిరస్సు వైపు అనమాట. అనగా యేసుక్రీస్తు ప్రభువు శిలువలో వేలాడినప్పుడు INRI ఇన్రి అని వ్రాయబడిన దిక్కు అనమాట. శిరస్సు వైపును ఎఫ్రాయిము, మనస్సే, బెన్యామీను గోత్రాలు ఆక్రమించారు. వీరు యాకోబునకు ప్రియమైన సంతానం. 12 గోత్రాల్లో యోసేపు పేరు లేదు.
యూసుఫుకు బదులుగా అతని కుమారులు గోత్రంలో చేర్చబడ్డారు. ఎఫ్రాయిము, మనసే ఐగుప్తులో ఉండగా యూసుఫుకు జన్మించిన కుమారులు. యాకోబు తనయులలో యూసుఫు అతి ప్రియమైన తనయుడు. అందుకని ప్రియమైన అందమైన సతీమణి రాహేలుకు జన్మించాడు. మరి రాహేల్ అంటే చాలా ఇష్టం. అటువంటి ఇష్టమైనటువంటి భార్యకి జన్మించిన వాడే యూసుఫు. అలాగే బెన్యామీను కూడా మరి బెన్యామీనుకు జన్మనిచ్చి ఈ మాతృమూర్తి కన్ను మూసింది. ఈ శిరస్సు స్థానం వహించిన గోత్రికులు యాకోబుకు అతి ప్రియమైన వారు, దేవునికి అత్యంత ప్రియమైన వారు. నెక్స్ట్ చివరగా ఉత్తరం, సిలువకు ఎడమవైపున ఉన్నవారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువపై వేలాడుతున్నప్పుడు హృదయం వైపు ఏ గోత్రాలు ఉన్నాయో మీరు గమనించాలి. దాను, ఆసేరు, నప్తాలి. వివాహం చేసుకోబోయేటువంటి పెండ్లి కుమారుడు మరి పవిత్ర దేవాలయంలో ప్రవేశించాక కాబోయే సతీమణి ఎటువైపు కూర్చుంటుందో తెలుసా? పురుషునికి ఎడమ వైపు కూర్చుంటుంది. ఎందుకని? అది అతని హృదయం ఉన్న వైపు కాబట్టి. ఆదాము హృదయానికి సమీపంగా ఉన్న ఎముకలో నుండి దేవుడు హవ్వను చేశాడు. స్త్రీ పురుషునికి ప్రియుల గమనించాలి, స్త్రీ పురుషుని హృదయానికి దగ్గరగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువపై వేలాడుతున్నప్పుడు ఆయన హృదయపు దిక్కున ఈ 3 గోత్రాలు ఉండడం గొప్ప విశేషం. ఇది వీరికి దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. దాను, ఆషేరు, నప్తాలి ఈ ముగ్గురిలో ముందు ప్రస్తావించబడినటువంటి వ్యక్తి దాను. రాహేలు దాసి అయినటువంటి బిల్హాకు పుట్టిన పెద్ద కుమారుడు దాను. సంసోను దాను గోత్రికుడు. వీరు ఉగ్రవాదులుగా యాకోబు చేత, మోసే చేత వర్ణించబడినటువంటి వారు. ఆదికాండం 49, 16, 17 వచనాలు. ద్వితీయోపదేశం 33, 22లో. దాను సర్పమునకు, కట్లపాముకు, సింహపు పిల్లలకు పోల్చబడినటువంటి వాడు. అంతేకాకుండా ఇంతటి స్వల్పమైన దాసిజనమైన ఈ గోత్రాన్ని మిగిలిన గోత్రాలను హృదయం వైపు యెహోవా ఉంచడానికి కారణం ఏంటి అంటే, సంఘం అంటే నీవు, నేను, మనమందరం కూడా ఈ సంఘం కళంకం, ముడత కలిగినటువంటిది, మచ్చ కలిగినటువంటిది. ఎఫెసీ 5:27 ప్రకారం. ఇలాంటి బలహీనమైన సంఘం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. మనం పాపులమై ఉండగా, మనం బలహీనమై ఉండగా యుక్తకాలమున భక్తిహీనుల కొరకు యేసు మృతి చెంది తిరిగి లేచాడు. రోమా 5:8లో. అంతటి ప్రేమ కలిగినటువంటి దేవుడు దాసి కుమారులను, బలహీనులైనటువంటి వీరిని తన హృదయం వైపు పెట్టుకోవడంలో ఆశ్చర్యం లేదు కదా. ఇది ఆయన ప్రేమకు చిహ్నం. ఇది ఆయన వాత్సల్యానికి నిదర్శనం. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే మధ్యలో ప్రత్యక్ష గుడారం, 4 వైపులా ఇజ్రాయేలీలు 12 గోత్రాలు ఆక్రమించినవే. మధ్యలో మాత్రం ప్రత్యక్ష గుడారం ఉండాలి. దేవుడు అలా ఆజ్ఞాపించాడు. ఇది పాత నిబంధన నియమం. ప్రత్యక్ష గుడారం మన ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. నూతన నిబంధనలో మనం ఎక్కడ గమనించినా కూడా మన ప్రభువు మధ్యస్థానం వహించినట్లు మనకి కనిపిస్తుంది. ప్రార్థించేవారి మధ్యలో, బోధకుల మధ్యలో, మరణించేవారి మధ్యలో, శిష్యుల మధ్యలో, హృదయానికి మధ్యలో, రక్షితులకు శపితులకు మధ్యలో, పరలోకానికి మధ్యలో, త్రిత్వనామంలో మధ్యలో, క్రీస్తు పూర్వం క్రీస్తు శకానికి మధ్యలో మన ప్రభువు ఉన్నాడు. అంతటా అన్నిటా యేసుక్రీస్తు ప్రభువు కేంద్ర స్థానం ఉన్నది. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువ అభ్యర్థనలు మనం గమనించినట్లయితే 1 కొరింథీ 1:17 ప్రకారం నన్ను వ్యర్థం చేయకండి. 1 కొరింథీ 11:25 ప్రకారం నన్ను జ్ఞాపకం చేసుకోనండి. 1 కొరింథీ 11:26 ప్రకారం నన్ను ప్రకటించండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక
3:17-18 ప్రకారం నాకు శత్రువులు కాకండి. గలతీ 5:11 ప్రకారం నా విషయమై అభ్యంతరపడకండి. గలతీ 6:14 ప్రకారం నా యందు అతిశయించండి. చివరగా యోహాను 21:15 ప్రకారం నన్ను ప్రేమించండి. హల్లెలూయా. ప్రియులరా, మరి అరణ్యంలో సిలువ అంటే ఎక్కడొచ్చింది అనుకున్నారా? ఇది చాలా స్పష్టంగా మరి మనం గ్రహించగలిగినట్లయితే ఆ యొక్క గోత్రాలన్నిటినీ కలిపి మనం ఒక ఇమాజినేషన్ చేసి ఒక చిత్రాన్ని గీసినట్లయితే అది సిలువాకారం వస్తుంది. హల్లెలూయా. వింటున్నారా? అది ఒక సిలువ ఆకారం వస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అరణ్యంలో సిలువలో దాగిన అద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ తెలియజేశాడు. బలపరచబడ్డారా? విన్నవారందరి జీవితంలో గొప్ప అద్భుతాలు స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్.